Hi students, today I am going to explain about process scheduling. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రాసెస్ షెడ్యూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్ చూద్దాం. ఓకే, టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్. ఓకే, షెడ్యూలింగ్లో టైప్స్ చూద్దాం. సో అసలు షెడ్యూలింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏ సెలెక్టింగ్ ఏ ప్రాసెస్. Selecting a process from a or among number of process. చాలా ప్రాసెస్లు ఉంటే వాటిలోంచి ఒక ప్రాసెస్ని సెలెక్ట్ చేయడాన్ని ఏమంటాం అంటే షెడ్యూలింగ్ అంటాం. ఓకే, అయితే ఈ షెడ్యూలింగ్లో 2 టైప్స్ ఉంటాయి. సో ఒకటి ప్రియంటివ్, ఇంకొకటి నాన్ ప్రియంటివ్. ఓకే, ప్రియంటివ్ అండ్ నాన్ ప్రియంటివ్. సో ప్రియంటివ్ అంటే ఏంటి, నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి? ఓకే, ప్రియంటివ్ అంటే అర్థం ఏంటంటే ఛాన్స్ ఇవ్వడం, గివింగ్ ద ఛాన్స్. ప్రియంప్షన్ అంటే గివింగ్ ద ఛాన్స్ అని అర్థం. నాన్ ప్రియంటివ్ అంటే ఏంటంటే నాట్ గివింగ్ ద ఛాన్స్. ఓకే, అంటే నేమ్ చెప్తున్నాను, నేను అర్థం చెప్తున్నాను. ఓకే, అంటే ప్రియంటివ్ అంటే ఏంటంటే ఈవెన్ కరెంట్ ప్రాసెస్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. Current process is not completed, but giving the chance for another process. Giving the chance for another process. అంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకపోయినా కూడా ఇంకో ప్రాసెస్కి ఛాన్స్ ఇస్తుంది. దాన్ని ఏమంటాం అంటే ప్రియంటివ్ షెడ్యూలింగ్ అంటాం. ఓకే, నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే నాట్ గివింగ్ ద ఛాన్స్ ఫర్ అనదర్ ప్రాసెస్. Not giving the chance for another process until completion of the current process execution. Until completion of current process execution. అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది కదండి. అంటే దీంట్లో ఏంటంటే టోటల్గా 2 టైప్స్ ఉన్నాయి, ప్రియంటివ్ షెడ్యూలింగ్, నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్. ప్రియంటివ్ అంటే ఏంటంటే ప్రెసెంట్ అది ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా వేరే దానికి ఛాన్స్ ఇవ్వడం. ఓకేనా. నాన్ ప్రియంటివ్ అంటే ఏంటంటే వన్స్ కనుక ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తే అది అయ్యేంత వరకు వేరే దానికి ఛాన్స్ ఇవ్వడం. ఓకే, అయితే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, అలాగే ప్రయారిటీ షెడ్యూలింగ్. ఇవన్నీ కూడా నాన్ ప్రియంటివ్ అవుతాయి. ప్రియంటివ్ అంటే ఏంటంటే రౌండ్ రాబిన్ కానీ, అలాగే ఇంకొకటి ఏంటంటే SRTF. ఓకే, వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.